ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. Mía con fia, ku ham fa, Sunny Leone, fa. చింగ్చో రెస్టారెంట్కి అయితే వచ్చేస్తాం. సో సిట్టింగ్ అంతా కూడా చాలా యూనిక్గా ఉంది. సో మనం వచ్చేసి వీళ్ళ దగ్గర అన్ని వీళ్ళ స్పెషల్ అండ్ సిగ్నేచర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకున్నాం అనమాట. స్పైసెస్ అన్ని కూడా చాలా మంచిగా తెలుస్తున్నాయి. కేక్ కటింగ్ చేయబోతున్నాం. ఫైనల్ డిష్ అయిన సింగపూర్ నూడిల్స్ ఇది. Mía con fia, ku ham fa, Sunny Leone, fa. ఓ సారీ, మీకు చైనీస్ అర్థం కాదు కాబట్టి ఇప్పుడు తెలుగులో చెప్తాను అనమాట. ఈరోజు మన ఈ రోడ్ నాకు సరిగ్గా ఐడియా లేదు, అడ్రస్ తర్వాత చెప్తాను. సో చింగ్చో రెస్టారెంట్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ ఏంటంటే చైనాలో దొరికే ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ దొరుకుతాయని చెప్పేసి నాకైతే రీల్స్ లో చూసాను, అండ్ అలానే చాలా మంది కూడా చెప్పారు. మరి ఆ ఫ్లేవర్స్ ఎలా ఉంటాయో టేస్ట్ చేయడానికి ఈరోజు మనం వచ్చేస్తాం. నాతో పాటు మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సో అవుట్డోర్ సిట్టింగ్ లోనే ఒక మంచి ఫీల్ తో రెడీ చేశాను అనమాట. అంటే మొత్తం అన్ని కూడా ఇవి వుడ్, ఇదంతా ఒరిజినల్ వుడ్. సో సిట్టింగ్ అంతా కూడా చాలా యూనిక్ గా ఉంది. అండ్ పైకి వెళ్ళి ఇంకేమున్నాయో చూసేద్దాం మనం. సో చూసారు కదా, మనం బయట ఎలాంటి ఒక అంబియన్స్ అయితే చూసామో, లైక్ వుడ్ తో చేసిన సిట్టింగ్, అండ్ ఇన్సైడ్ కూడా చూసుకుంటే మనకి సేమ్ అదే టైప్ లో డిజైన్ చేశారు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ యూనిక్. సో మనం వచ్చేసి వీళ్ళ దగ్గర అన్ని వీళ్ళ స్పెషల్ అండ్ సిగ్నేచర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఎక్కడికి వచ్చినా ట్రై చేయాల్సిన అలాంటివే కాబట్టి. అండ్ ఇక్కడ నాకు మాట్లాడుతుంటే ఆల్రెడీ టేస్ట్ బడ్స్ అన్నీ కూడా ఊరిపోతున్నాయి ఈ డిష్ అంటే ఆ స్మెల్ అండ్ అరోమా చూస్తుంటే. సో ఫస్ట్ లేట్ చేయకుండా తినేద్దాం. తినేసిన తర్వాత నేతో మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ స్టార్ట్ విత్ చికెన్ లాలీపాప్తో స్టార్ట్ చేద్దాం మనం. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ ఫుడ్ కలర్ కూడా ఏం మనం యూజ్ చేయరు ఇక్కడ. అవుట్ డోర్ అంతా కూడా క్రంచీగా క్రిస్పీగా ఉంది. అండ్ లోన్ అంతా కూడా మంచి ఫ్లేవర్తో కలిసి చికెన్ కూడా బాగా మ్యారినేట్ అయింది, కుక్ అయింది. అండ్ ఆ సాస్ ఏదైతే ఉందో అది కూడా టేస్ట్ బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు మన సెకండ్ ట్రై చేయబోయే డిష్ వచ్చేసి చికెన్ జాక్ అన్నమాట. ఈ కనిపిస్తున్నవన్నీ కూడా ఆమ్లెట్స్ అండ్ క్రీమీ సాస్ లేయర్ ఏదైతే ఉందో మామూలుగా తెలుసు. ఆల్రెడీ మనం ఇక్కడ టేస్ట్ చేయకముందే నేను ఈ పక్కన ఉన్న సాస్ని కొంచెం నాకేసాను అనమాట. సో లెట్స్ ట్రై దిస్ చికెన్ జాక్. ఇక్కడ సిగ్నేచర్ ఐటమ్. సో చికెన్ జాక్ ఆ గ్రేవీ టెక్స్చర్ ఏదైతే ఉందో చాలా బాగా తెలుస్తుంది మనకి. అండ్ స్పైసెస్ అన్నీ కూడా చాలా మంచిగా తెలుస్తున్నాయి. సో మామూలుగా అసలు బాగుంది. ఒక యూనిక్ డిష్ ట్రై చేసినట్టుంది. సో ఇన్ కేస్ మీరు ఇక్కడికి వచ్చినట్టయితే కన్ఫామ్గా ఈ డిష్ని మిస్ అవ్వకుండా ట్రై చేయండి. అండ్ టేస్ట్ కూడా అక్కడ ఒక ట్యాంగీ టైప్ ఆఫ్ ఫ్లేవర్ తెలుస్తుంది. అంటే నోట్లో ఉన్నవన్నీ కూడా బౌన్స్ అయ్యేటట్టు. ఇట్స్ గుడ్. సో అసలు మాటలో చపలా పొందుతుంది. టేస్ట్ ఎలా ఉన్నా కూడా మీరు వచ్చి ట్రై చేస్తేనే దీన్ని ఫీల్ అవ్వగలుగుతారు. నాకు బాగా తెలిసి మీరు అందరూ దీనికోసం వెయిట్ చేస్తారని చెప్పి. సో దీన్ని ఇప్పుడు మనం కేక్ కటింగ్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి చికెన్ బాక్సెడ్ ఫ్రైడ్ రైస్ ఇది. సో దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలంటే లైక్ ప్రొఫెషనల్ వే అనమాట మనంతా కూడా. సో ఇట్లా ఓపెన్ చేస్తే మనకు లోన ఫ్రైడ్ రైస్ అనేది ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేసే విధానం. అండ్ స్పూన్తో కొంచెం ఈ పక్కన ఉన్న సాస్తో ట్రై చేస్తుంది. బయటకి కూడా ఆ చైనీస్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఏవైతే ఉన్నాయో అవి బాగా తెలుస్తున్నాయి మనకి.
ఈ బయట ఉన్న లేయర్ అంతా కూడా ఇది ఆమ్లెట్ లేయర్ వచ్చింది. అండ్ తినేసిన తర్వాత రివ్యూ చెప్తాను, అంతవరకు చెప్పండి. ఇది దేంతో చేశారు ఈ సాస్ కానీ మామూలుగా లేదు అసలు. సో ఇది మనం ఇక్కడ ఆర్డర్ చేసిన ఫైనల్ డిష్ అయిన సింగపూర్ నూడిల్స్. ఇది చికెన్ సింగపూర్ నూడిల్స్, నార్మల్ సింగపూర్ కాదు. అండ్ నార్మల్ దానికి దీనికి తేడా ఏంటంటే సింగపూర్ నూడిల్స్ అంటే మనకి ఇలాంటి స్పైసెస్ అన్నీ కూడా బాగా అనిపిస్తాయి. మీరు కావాలంటే తినొచ్చు, వరల్సిన అలాగా ఇలా పక్కన కూడా పెట్టచ్చు. అండ్ సో లెట్స్ టేస్ట్ దిస్ సింగపూర్ చికెన్ నూడిల్స్. పొగలు కట్టేస్తుంది భయ్యో రామ్మ. లిటరల్లీ ఆ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా దీంతో మిక్స్ చేశారు. అంటే ఒక చైనీస్ వోక్ అంటారు కదా, ఆ చైనీస్ వోక్ ఆ ఫీల్ అయితే వస్తుంది మనకి మంచిగా. స్పైస్ ఏం మరీ అంత ఎక్కువగా లేదు, మైల్డ్గా ఉంది. అండ్ టేస్ట్ ఆల్సో గుడ్. మీకు డౌట్ వచ్చి ఉంటుంది అన్నీ ఇలాగే తినేసని చెప్పి. ఇక్కడ ప్లేట్లు కూడా ఇస్తారు, కాకపోతే మనం చూపట్టడానికి వెరైటీగా ఉండాలి కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన బౌల్లో తినేస్తాం అనమాట. మనతో అలా ఉంటుంది మరి. అండ్ ఇది నేను ఎందుకు తిన్నంటే లాస్ట్ టైం మీరు ఆల్రెడీ చూసారు మన బిఆర్ఎం భవానీ హోటల్ ఏమైందని చెప్పి. సో అందుకే ఇలాంటి అప్పటి నుంచి కొంచెం తగ్గించమని చెప్పి మా డాక్టర్ చెప్పారు. సో అందుకే ప్రజెంట్ మనం ట్రై చేయాలి. సో చూసారు కదా ఫైనల్గా మన చైనీస్ రెస్టారెంట్ చింగ్ చావ్లో విశేషాలు అయితే అవన్నమాట. సో టోటల్గా దీని రివ్యూ గురించి మనం మాట్లాడుకున్నట్టు హాస్పిటాలిటీలో 10/10 ఇచ్చేయచ్చు. యాంబియన్స్లో కూడా ఈ యాంబియన్స్ అంతా చూస్తుంటే ఒక మంచి ఎస్థెటిక్ ప్లేస్ వైబ్ అయితే వస్తుంది. అండ్ ఫుడ్ టేస్ట్కి వచ్చేసరికి ఇంకా మాటల్లో కూడా చెప్పక్కర్లేదు. మీరు ఇక్కడ కొంచెం టేస్ట్ చేసాక బాగాలేదంటే మాత్రం అది మీ పొరపాటు అవుతుంది. ఎందుకంటే టేస్ట్ చేసిన ప్రతి ఐటమ్ కూడా ఇప్పటికీ కూడా నోట్లో ఆ స్పైసీనెస్ కానీ ట్యాంగీనెస్ కానీ ఆ చైనీస్ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండో ఫ్యూజన్తో మిక్స్ చేసి చాలా బాగా బయట తీసుకొచ్చారని చెప్పాలి. అండ్ సో ఓవరాల్గా చూసుకుంటే ఒక 9/10 అయితే మనకి చేసుకోవచ్చు మొత్తం అన్నిటికీ కలిపి. సో ఇలాంటి మరెన్నో వీడియోలు కంటెంట్ మీరు చూడాలనుకుంటే మాత్రం కన్ఫర్మ్గా ఐడ్రీమ్ మీడియా ఛానల్ ఫాలో అయిపోండి. ఇంకో టేస్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.